ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఠాగూర్ ఆడిటోరియంలో 84వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పసుపుల అనిత ఫిజికల్ ఎడ్యుకేషన్ లో PhD పూర్తి చేసిన సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణ చేతుల మీదుగా పట్టాను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా ఉన్నతమైన చదువుకు సహకరించి నిరంతరం గైడ్ చేసిన మా గురువు ఇన్ఛార్జ్ డైరెక్టర్ DPE ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కు ధన్యవాదాలు తెలియజేశారు. క్రీడా విభాగంలో చాలా సవాళ్లను ఎదుర్కోవాలి. క్రీడా విభాగంలో శారీరక బలాన్ని మాత్రమే కాకుండా మానసిక దృఢత్వాన్ని కూడా పెంపొందించే సవాలుతో కూడిన రంగమని ఆమె తెలిపారు. సాధించాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. తన ఎడ్యుకేషన్ కు సహకరించిన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు, బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈమె గురుకుల MJP TBC WRDCలో పనిచేస్తున్నారు. మంగళవారం మొత్తం 121 బంగారు పథకాలను ఓయూ ఛాన్సలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మన్ డాక్టర్ నారాయణ్, ఓయూ ఉపకులపతి మొలుగరం ఆచార్య కుమార్ చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఆయా విభాగాల్లో PhD పూర్తి చేసిన సందర్భంగా 1260 మంది పరిశోధకులు పట్టాలు అందుకున్నారు. పసుపుల అనిత